ఫైల్స్ అయితే బయటపడ్డాయి. కానీ అందులో అసలు వ్యక్తికి సంబంధించిన ఫోటోలు ఆధారాలు మాత్రం కనిపించలేదు. ఎప్స్టీన్ సెక్స్ ఎపిసోడ్కు సంబంధించిన 30,000 పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ బయటపెట్టింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోటోలు మాత్రం కనిపించలేదు. అయితే గోప్యతా చట్టానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని, దోషులెవరినీ రక్షించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎప్స్టీన్తో సంబంధాల విషయంలో ఇప్పటికే క్లింటన్ పేరు రచ్చరచ్చయింది. తాజాగా విడుదల చేసిన పత్రాల్లో బిల్ గేట్స్తో పాటు ఎలాన్ మస్క్కు సంబంధించిన మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రపంచ దేశాలను బెదిరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వదేశంలో మాత్రం బిక్కుబిక్కుమంటున్నారు. ఇందుకు కారణం ఎప్స్టీన్ ఫైల్స్. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సెక్స్ స్కామ్ సంబంధించి మరో 30,000 పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. వాటితో పాటు 2,000కు పైగా వీడియోలు, సుమారు 1.80 లక్షల ఫోటోలను కూడా విడుదల చేసింది. వాస్తవానికి ఈ స్కామ్ దర్యాప్తు పత్రాలను విడుదల చేసేందుకు విధించిన గడువు గతేడాది డిసెంబర్ 19తో ముగిసింది. అప్పుడు విడుదల చేసిన కొన్ని ఫైల్స్లో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పాప్ స్టార్ మైకేల్ జాక్సన్ల ప్రస్తావన, వారికి సంబంధించిన ఫోటోలు ఉన్నాయి. హాట్ టబ్బులో అమ్మాయిలతో బిల్ క్లింటన్ ఉన్న ఫోటోలు, సెక్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్తో ఉన్న చిత్రాలు బయటకు వచ్చాయి. అయితే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. దీంతో కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయనే అనుమానాలు వినిపించాయి. కాగా ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల నేపథ్యంలో బాధిత యువతల ఫోటోలు, పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. అమెరికా చట్టాలకు అనుగుణంగా బాధితుల గుర్తింపునకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నామంటున్నారు. విడుదల చేసిన వీడియోలు, చిత్రాల్లో గిస్లైన్ మ్యాక్స్వెల్ను తప్పించి మిగిలిన మహిళలందరి గుర్తింపును అస్పష్టంగా చూపించినట్లు న్యాయశాఖ తెలిపింది. గతేడాది కాంగ్రెస్ ఆమోదించిన పారదర్శకత ఆదేశాల మేరకే ఈ ఫైల్స్ను విడుదల చేసినట్లు డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ వెల్లడించారు. అయితే ఎవరో ప్రభావవంతమైన వ్యక్తుల గురించి ఉన్న సమాచారం దాచిపెడుతున్నామన్న ఊహాగానాలు పూర్తిగా అవాస్తవం. ఎవరిని కాపాడటం లేదు, కేసులు వేయకుండా ఉండటం లేదు అని టాడ్ బ్లాంచ్ స్పష్టం చేశారు. Anything that would jeopardize an active federal investigation. And finally, anything that depicts or contain images of death, physical abuse, or injury, also not produced. Although the Act allows for withholding for items necessary to keep secret in the interest of national security or foreign policy, no files are being withheld or redacted on that basis. Comply with the Act, and there is no... we did not protect President Trump. We didn't protect or not protect anybody. I mean, I think that there's a hunger or a thirst for information that I do not think will be satisfied by the review of these documents. ఎప్స్టీన్ ఫైల్స్ బాధితుల గోప్యత కోసం అమెరికా న్యాయశాఖ వందలాది న్యాయవాదులను నియమించింది. మరోవైపు ఎప్స్టీన్ సెక్స్ స్కామ్ ఫైల్స్లో మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రహస్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బిల్ గేట్స్ రష్యన్ అమ్మాయిలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖవ్యాధుల బారిన పడ్డారని ఎప్స్టీన్ ఆరోపణలు చేశాడు. 2013లో రాసిన ఓ ఈమెయిల్లో ఈ విషయాలు ప్రస్తావించాడు. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు తన భార్య మిలిందా గేట్స్కు రహస్యంగా ఇచ్చేందుకు యాంటీబయోటిక్స్ అడిగారని ఎప్స్టీన్ తెలిపాడు. ఆ తర్వాత తనతో ఉన్న 6 ఏళ్ల స్నేహాన్ని బిల్ గేట్స్ వదులుకున్నాడని వెల్లడించాడు. అయితే ఈ ఆరోపణలను గేట్స్ బృందం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా అసంబద్ధమైనవని పేర్కొన్నారు. తనతో సంబంధాలు కొనసాగించకపోవడం వల్లే ఎప్స్టీన్ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేశాడని తెలిపారు. టెస్లా అధినేత బిలియనీర్ ఎలాన్ మస్క్ పేరు మరోసారి ఎప్స్టీన్ ఫైల్స్ లో కనిపించింది. ఎలాన్ మస్క్, జెఫ్రీ ఎప్స్టీన్ మధ్య జరిగిన ఈమెయిల్స్ బయటకు వచ్చాయి. 2012 క్రిస్మస్ నాటి ఈమెయిల్లో ఎప్స్టీన్ తన ప్రైవేట్ వర్జిన్ దీవులకు ఎలాన్ మస్క్ ను ఆహ్వానించినట్లు వీటి సారాంశం. అయితే ఆయన అక్కడికి వెళ్లినట్లు ఆధారాలు లేవు. మస్క్ కు పంపిన మరో మెయిల్లో గర్ల్ ఫ్రెండ్ తో స్వేచ్ఛగా ఉండవచ్చనే నిగూఢార్థంతో సందేశాన్ని పంపాడు. కొన్ని వారాల తర్వాత ప్రయాణ ఏర్పాట్ల కోసం మస్క్ ను అడుగుతూ ఒక ప్రత్యేక ఈమెయిల్లో పంపాడు. మీ సంకోచాన్ని అర్థం చేసుకున్నానని అందులో ఉంది. దీనికి మరుసటి రోజు మస్క్ స్పందించాడు. మీ ద్వీపంలో పగలు రాత్రి హార్డెస్ట్ పార్టీ ఉంటుందా అని అడిగాడు. ఆ తరువాత 1 నుంచి 8వ తేదీ వరకు ఏ రోజైనా ఎప్పుడూ మీకోసం సిద్ధంగా ఉంటుందని ఎప్స్టీన్ మరో ఈమెయిల్ పంపాడు. కాగా అమెరికన్ బిలియనీర్లు
బ్రిటిష్ వర్జిన్ దీవులలో సెలవుల్లో ఉండటం సర్వసాధారణం అనే వాదనలు కూడా ఉన్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రానికి చెందిన పెద్ద ఫైనాన్షియర్. ఆయన తన వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి సంపన్నుల కోసం మైనర్ బాలికల అక్రమ రవాణా, వ్యభిచారం చేయించడం వంటి నేరాలకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ ఎస్టేట్లో ఎప్స్టీన్ సెక్స్ రాకెట్ను నడుపుతున్నాడనే సమాచారం 2005 మార్చిలో వెలుగు చూసింది. 14 ఏళ్ల బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2006 జూలైలో ఎప్స్టీన్ను అరెస్టు చేశారు. అప్పట్లో అతడు 13 నెలలు జైల్లో ఉన్నాడు. అనంతరం విడుదలయ్యాడు. మళ్లీ 2019 జూలై 6న ఎప్స్టీన్ను న్యూయార్క్లో అరెస్ట్ చేశారు. 2019 ఆగస్టు 10న జైల్లోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఎప్స్టీన్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో ప్రాచుర్యం పొందాయి. కాగా అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక కేసు విచారణను ప్రభావితం చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. కాగా డొనాల్డ్ ట్రంప్తో ఎప్స్టీన్కు సంబంధాలు ఉన్నాయంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వీరిద్దరూ 1990 నుండి 2000 మధ్య ఫ్లోరిడాలో వీరిద్దరూ పక్కపక్క నివాసాల్లో ఉండేవారు. గతంలో ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు 15 ఏళ్ల నుంచి ఎప్స్టీన్ తెలుసు. అద్భుతమైన వ్యక్తి. అతడు కూడా నాలానే అందమైన యువతులు, బాలికలను ఇష్టపడతాడు అంటూ వ్యాఖ్యానించారు. 1980లో వీరిద్దరూ న్యూయార్క్, పామ్ బీచ్ల్లో నిర్వహించే ఈవెంట్లలో తరచూ కలుసుకునేవారు. అప్పట్లో ట్రంప్ వివాహ రిసెప్షన్లో కూడా ఎప్స్టీన్ పాల్గొన్నారు. కొంతకాలం తర్వాత ఎప్స్టీన్, ట్రంప్ల మధ్య ఆర్థిక విషయాల్లో విభేదాలు తలెత్తాయి. 2006 నుంచి తనతో సంబంధాలు తెంచుకున్నారని ట్రంప్ ఇటీవల వెల్లడించారు. ఎప్స్టీన్ అరెస్టు తర్వాత వీరి బంధానికి ఎండ్ కార్డు పడింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఇదే విషయాన్ని ట్రంప్ చెబుతూ వస్తుంటారు.